ఓకే. నెక్స్ట్ మీకు యాడ్స్ స్టార్ట్ చేద్దాము. ఫేస్‌బుక్ యాడ్స్ లైక్ సోషల్ మీడియా యాడ్స్ మొత్తము. ఆ! మీ దగ్గర ఫేస్‌బుక్ అకౌంట్ ఉంది గదా! నాది ఓల్డ్ అకౌంట్ ఉన్నది మ్యామ్ యాక్చువల్‌గా. ఓకే. అంటే మామూలుగా ఒక పేజ్ క్రియేట్ చేసుకోవాలి. దాంట్లో అలాగే క్రియేట్ మీరు జీమెయిల్ ఐడీ క్రియేట్ చేసుకున్నారు కదా! వర్క్ పర్పస్. ఉన్నది. ఉన్నది. ఉంది. దాని నుంచి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్నాక దాన్ని బిజినెస్ మోడ్‌లోకి కన్వర్ట్ చేయండి దాన్ని. ఓకే. తర్వాత నెక్స్ట్ ట్విట్టర్ అకౌంట్ ఒకటి, లింక్డ్ఇన్ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే ఇట్స్ ఓకే. నో ఇష్యూస్. ట్విట్టర్ నా దగ్గర ఉండే గానీ ట్విట్టర్ ఎప్పుడు కూడా యూజ్ చేయలే. ట్విట్టర్ మామూలుగా క్రియేట్ చేసుకుని అది ప్రాబ్లమ్ ఏం లేదు. అది నార్మల్ ట్విట్టర్ క్రియేట్ చేసుకుంటే సరిపోతది. దానికి బిజినెస్‌కి కానీ ఏం అవసరం లేదు. ఓకే. లింక్డ్ఇన్ ఏంటంటే మీకు పర్సనల్ అకౌంట్ ఉంటే ఆ అకౌంట్‌లోనే పేజ్ క్రియేట్ చేసుకోండి. ఓకే. ఇంకా ప్రాబ్లమ్ ఏం లేదు. హ్మ్. ఫేస్‌బుక్ ఇది మన అకౌంట్. ఈ అకౌంట్‌లో మనం షేర్ ఫేస్‌బుక్ చేయలే స్క్రీన్ షేర్. స్క్రీన్ సారీ. ఇది మన అకౌంట్. ఇక్కడొచ్చేసి మనము పేజ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆ! మన అకౌంట్‌లో ఇక్కడ మనకి పేజెస్ ఉంటాయి. మనం క్రియేట్ చేసిన పేజెస్. సీ ఆల్ ప్రొఫైల్స్ అని ఇక్కడ మనం క్రియేట్ చేసుకున్న అన్ని పేజెస్ ఉంటాయి. ఇక్కడొచ్చేసి క్రియేట్ ఎ న్యూ ప్రొఫైల్ పేజ్ అని ఉంటది. ఇక్కడైనా క్రియేట్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటది పేజెస్. ఈ పేజెస్ దగ్గర మీరు ఎక్కడైనా కూడా క్రియేట్ ఎ న్యూ ప్రొఫైల్ ఆర్ పేజ్ అని ఉంటది. ఇక్కడైనా కూడా చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడి నుంచి ఏంటంటే ఇక్కడ మనకి ఇదివరకి మనకి ఈ 2 ఆప్షన్స్ లేవు. డైరెక్ట్‌గా క్రియేట్ అనే ఆప్షన్‌కెళ్ళిపోయేది. బట్ ఇక్కడొచ్చేసి ఇప్పుడు మళ్ళీ కొత్త ఆప్షన్స్ తీసుకొచ్చారు. పర్సనల్ ప్రొఫైల్ అండ్ పబ్లిక్ పేజ్. మనం బిజినెస్ కోసం చేస్తే మన బిజినెస్‌లు గాని ఏదైనా గాని ఇది పబ్లిక్ పేజే తీసుకోవాలి. పర్సనల్ ప్రొఫైల్ అంటే మనం మన అకౌంట్ కాకుండా ఇంకోటి ఏదైనా క్రియేట్ చేసుకోవాలంటే న్యూ నేమ్ తోటి మళ్ళీ మనం ఏదైనా ప్రొడక్ట్స్ చేస్తున్నాము, పర్సనల్‌గా ఏదైనా చేస్తున్నా అలాంటి వాటికి మనకి పర్సనల్ పేజ్ అనేది యూజ్ అవుతది. ఈ పబ్లిక్ పేజ్‌నే క్రియేట్ చేసుకుంటున్నాం. ఆర్గనైజేషన్ కానీ, బిజినెస్ కానీ ఇదే బెస్ట్ మనకి. నెక్స్ట్ అండ్ గెట్ స్టార్ట్. మీరు కనుక కొత్త అకౌంట్ క్రియేట్ చేసి ఇమ్మీడియేట్‌గా పేజ్ క్రియేట్ చేయాలంటే ఫేస్‌బుక్ బ్లాక్ చేస్తది. కొత్త అకౌంట్‌లో క్రియేట్ చేయలేరు ఇమ్మీడియేట్‌గా. మీరు టైం తీసుకోవాలి. ఓకే. హ్మ్. అందుకోసం అనేసి మనం క్లాస్ స్టార్ట్ చేసినప్పుడే క్రియేట్ చేసి పెట్టుకుంటే ఈ 1 మంత్ ఇప్పుడు అయిపోయేసరికి మనం ఇప్పుడు క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు లేదంటే మీరు మీ పర్సనల్ అకౌంట్‌లో క్రియేట్ చేసుకోండి. ఓకే. ఇక్కడొచ్చేసి పేజ్ నేము హ్మ్. ఆహ్, ట్రైనింగ్ అనేసి ఇక్కడ కేటగిరీ ఏదో ట్రైనింగ్. హ్మ్. ఎడ్యుకేషనల్ వెబ్‌సైట్. కంప్యూటర్ ట్రైనింగ్ స్కూల్ అండి. ఓకే. మనం ఎడ్యుకేషన్ తీసుకుందాం. ఎడ్యుకేషనల్ వెబ్‌సైట్ అనేది జస్ట్ ఇక్కడ మనం బయోడేటా ఇవ్వచ్చు అంటే ఇవ్వచ్చు. లేదా ఆప్షనల్ ఉందండి. వదిలేసినా పర్లేదు.
జస్ట్ క్రియేట్ ఏ పేజ్. ఇప్పుడు మనం అన్ని డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. మన వెబ్‌సైట్, మన ఫోన్ నంబరు, మన కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు గనుక క్రియేట్ చేసేటప్పుడు మీరు ఓన్‌గా చేసేటప్పుడు ఇవన్నీ ఇవ్వండి. మీకేదైనా బిజినెస్‌కి ఇచ్చినా, లేకపోతే ఏదైనా కంపెనీలో వర్క్ చేయమన్నప్పుడు వాళ్ళు క్రియేట్ చేయమన్న ఆళ్ళ వెబ్‌సైట్‌కి ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయండి. ఈ ఓకే. డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయకపోతే మనకి వెబ్‌సైట్ ఇక్కడొచ్చేసి హెల్త్ ఉంది కదా! ఇక్కడ మనకి హ్మ్, ప్రోగ్రెస్ రాదనమాట. అలాంటి యాహ్! పేజెస్ మనకి ప్రాపర్‌గా ఆప్టిమైజ్ అవ్వవు. కంప్లీట్ అన్ని ఓకే. డీటెయిల్స్ ఇవ్వాలి. వెబ్‌సైటు, ఫోను నంబరు. ఈ ఫోను నంబర్ ఏంటంటే బిజినెస్ వాట్సాప్ నంబర్ ఉండాలి. బిజినెస్ నంబర్ ఉండాలి. ఓకే. పర్సనల్ నంబర్ కాకుండా. ఇక్కడొచ్చేసి మన ఈమెయిల్ ఐడీ. ఇక్కడొచ్చేసి మనం అక్కడ ఫేర్ అని వచ్చింది. ఇక్కడ అవర్ ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. మనం ఇక్కడ లోగో ప్లస్ బ్యానర్. నెక్స్ట్ ఉండు వద్దు వద్దు దివిష దివిష అస్సలు దీన్ని తెలుస్తా ఉండి అసలు కిందకి ఏది వాళ్ళు పెట్టలే, మెసేజ్ పెట్టలే మరి క్లాస్ ఉందని. వాళ్ళు కాదు, నేను ఒక నిమిషం ఏం చేయాలి. వాళ్ళ భజన ఉంది క్లాస్లో 6:45 to 8 PM వరకు. వాళ్ళ భజన ఉంది క్లాసులో. ఉమ్? ఉమ్. ఇంకా ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ మనం వాట్సాప్ అనమాట. మన వాట్సాప్ బిజినెస్ వాట్సాప్ ఉంటేనే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇది బిజినెస్ వాట్సాప్ ఉన్నప్పుడు దీన్ని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే దీన్ని స్కిప్ చేసేసి ఇక్కడ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తే వాళ్ళు మన పేజీని లైక్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ మనకు పేజ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఈ పేజ్ క్రియేట్ అయిన తర్వాత మనం ఇంకా ఆప్టిమైజ్ చేసుకోవాలనుకోండి అబౌట్ సెక్షన్కి వెళ్ళాలి. అబౌట్ సెక్షన్లో మనకి కంప్లీట్ ఎడ్యుకేషనల్ వెబ్సైట్ అని వచ్చింది కదా. సర్వీస్ ఏరియా, మన సర్వీస్ ఏరియా ఎక్కడో యాడ్ చేసుకోవాలి. మన టౌన్, సిటీ, హైదరాబాద్, తెలంగాణ, ఇంకా మనకు కంప్లీట్ డీటెయిల్స్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఏదైనా సర్వీసెస్ ఏరియాస్ ఉంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫోన్ నెంబర్ డీటెయిల్స్, ఇక్కడ వెబ్సైట్ యాడ్ చేసుకోవాలి. సారీ,
ఇట్లా మనం ఈ డీటెయిల్స్ అన్నీ అప్డేట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ సోషల్ లింక్స్, మన ఇన్‌స్టాగ్రామ్‌ను, మన ఫేస్‌బుక్ మనకేదుంటే అవి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మన లింక్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. అలాగే బేసిక్ ఇన్ఫర్మేషన్ యాడ్ ప్రైస్ రేంజ్, లేకపోతే యాడ్ లాంగ్వేజెస్, యాడ్ ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కంప్లీట్‌గా యాడ్ చేసుకోవాలి దీంట్లో. దీంట్లో యాడ్ చేసుకున్నాక అప్పుడు మనకిది వెబ్‌సైట్ అనేది ఆప్టిమైజ్ అవుతుందనమాట. అంటే పేజ్ ఆప్టిమైజ్ అవుతది. ఇక్కడి వరకు మనకి ఓకే. ఇంకా నెక్స్ట్ స్టెప్ మనము పోస్టింగ్స్. ఇక్కడ మనం ఏదైనా ప్రైవసీ పాలసీ లింక్స్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. మన వర్క్, ఎడ్యుకేషన్, మన డీటెయిల్స్ ఇక్కడ యాడ్ చేయొచ్చు. మొత్తం ఇవన్నీ కూడా మన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ అప్డేట్ చేస్తే కొంచెం ఆప్టిమైజ్ అవుతుంది. అది కంపెనీ వాళ్ళ రిక్వైర్మెంట్‌ని బట్టి యాడ్ చేయాలి. ఇంకా నెక్స్ట్ స్టెప్ డైలీ యాక్టివిటీస్ ఏంటంటే, మనం ఇమేజెస్ యాడ్ చేస్తాం ఇక్కడ. డైలీ ఇమేజెస్ యాడ్ చేసి, ఆ ఇమేజెస్‌ని పోస్ట్ చేయాలన్నమాట. ఇక్కడొచ్చేసి మనం ఒక ఇమేజ్‌ని యాడ్ చేసామనుకోండి. ఇమేజ్ కానీ, వీడియో కానీ ఏదైనా కూడా మనం యాడ్ చేయొచ్చు. ఇట్లా ఒక ఇమేజ్ యాడ్ చేసి ఇక్కడ కంటెంట్ రాసి పోస్ట్ చేయాలి. కంటెంట్ అంటే మనం చాట్‌జీపీటీతో కూడా రాయొచ్చు. ప్రీవియస్ అయితే మనకి ఈ ఆప్షన్ లేదు కాబట్టి ఓన్‌గా కంటెంట్ రాయాల్సొచ్చేది వెబ్‌సైట్‌లో నుంచి తీసుకొని. బట్ ఇక్కడ ఏంటంటే మనకి చాట్‌జీపీటీ నుంచి వచ్చింది కాబట్టి మనం సోషల్ మీడియా పోస్ట్ కంటెంట్ అని ఇస్తే మనకు డిఫరెంట్ పోస్ట్ కంటెంట్స్ అనేవి ఇస్తది. వేరు వేరు డిఫరెంట్ స్టైల్స్‌లో మనకు డిఫరెంట్ ఫార్మాట్స్‌లో కూడా ఇస్తదండి. ఫేస్‌బుక్ పోస్ట్ అలాగే ఇంక మనము అంటే సెపరేట్‌గా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్, లింక్డ్ఇన్ పోస్ట్ ఇంకా ఇస్తుందనమాట. ఈ కంటెంట్ అంతా మనం ఇప్పుడు మన ఫేస్‌బుక్‌లో చేస్తున్నాం కాబట్టి ఫేస్‌బుక్‌లో ఇది పోస్ట్ చేస్తాము. అది ఇది కాకుండా మామూలుగా రెగ్యులర్ దాంట్లో పోస్ట్ పెడతాము. ఏదో ఒక పోస్టింగ్ అయినట్టు ఉంటది కదా! ఇమేజ్ క్లారిటీ లేదు. సరే ఇక్కడ పోస్ట్ చేద్దాం. ఇది క్లారిటీ లేదు. జస్ట్ పోస్ట్ చేసిన తర్వాత మనం పబ్లిష్ ఒరిజినల్ పోస్ట్. ఇది మనకి క్లారిటీ రాలేదు ఈ ఇమేజ్. ఇంకా వేరే ఇమేజ్ ఏదైనా ఎడిట్ చేసుకుందాం.
ఇట్లా ఇమేజ్ పోస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం గ్రూప్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ గ్రూప్స్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని, లేకపోతే ఆన్‌లైన్ జాబ్ ట్రైనింగ్ అని, స్టూడెంట్స్ కానీ ఇప్పుడు ట్రైనింగ్ ప్రొవైడర్స్ అండ్ ట్రైనింగ్ రిలేటెడ్ జాబ్స్ ఇట్లా ఆన్‌లైన్ ట్రైనింగ్ కోర్సు, కార్పొరేట్ ట్రైనింగ్ నెట్వర్క్ ఇట్లా మనకి కొన్ని గ్రూప్స్ ఉంటాయి. వీటికి జాయిన్ అయిపోయి గ్రూప్స్ జాయిన్ అయిన తర్వాత ఇక్కడ షేర్ ఆప్షన్ వస్తది. ఇక్కడ గ్రూప్స్ ఆప్షన్ కనపడుతది. అదే ఫస్ట్ టైమ్ అయితే మనకు గ్రూప్ ఆప్షన్ కనపడదు. గ్రూప్స్ జాయిన్ అయిన తర్వాత ఇక్కడ రిఫ్రెష్ చేయండి పేజీ. అప్పుడు గ్రూప్స్ కనపడతాయి. అప్పుడు ఇక్కడికొచ్చినాక మనకి చాలా గ్రూప్స్ ఉంటాయి. ఇక్కడొచ్చేసి కాలేజ్ గ్రూప్స్ ఇవన్నీ ఉన్నాయి కదా! వీటిలో మనం కంటెంట్‌ని షేర్ చేస్తున్నాము. ఇట్లా కంటెంట్ షేర్ చేయడం వల్ల మనకి ఎక్కువ వ్యూస్ వస్తాయి. ఇట్లా మొత్తం గ్రూప్స్ అన్నీ షేర్ చేస్తే అప్ టు 10-15, 30 అట్లా ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలి డైలీ. ఇక్కడొచ్చేసి ఆఫ్టర్ మనం షేర్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇన్సైట్స్ చెక్ చేసుకుంటే ఎంతమంది చూసారో తెలుస్తదనమాట. ఇక్కడ 90 వ్యూస్ వచ్చినాయి. 90 మెంబర్స్ చూసారు. యావరేజ్ వాచ్ అవర్స్ 2 సెకండ్స్. అట్లా మనకి మళ్ళీ ఇది వీడియో కాబట్టి ఇంకా ఇమేజెస్‌కి ఎంతొస్తున్నాయి వీటిని చెక్ చేసుకోవచ్చనమాట. ఇది ఇంకొక వీడియో 1 ఆర్ 2 వ్యూస్ వచ్చినాయి. 4 సెకండ్స్ వాచ్ అవర్స్ ఇవన్నీ. 15 ఇంటరాక్షన్స్ అంటే మనం 15 గ్రూప్స్‌లో షేర్ చేసాము. ఇంకా ఎక్కువ గ్రూప్స్‌లో షేర్ చేస్తే మనకు థౌసండ్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయి. బట్ మొబైల్ నుంచి చేయాలి. డెస్క్‌టాప్ నుంచి ఎక్కువ చేయడానికి రాదు. ఇక్కడ కూడా 82 ఇట్లా ఉన్నాయన్నమాట. ఇట్లా మనం ఈ డీటెయిల్స్ అన్ని క్లయింట్‌కి షేర్ చేయొచ్చు. ఇప్పుడు మనం పోస్ట్ చేసాము. పోస్ట్‌తో పాటు గ్రూప్స్ యాడ్ చేసుకున్నాం. గ్రూప్స్‌లో షేరింగ్ చేసాం. గ్రూప్స్‌లో షేరింగ్ అయిపోయిన తర్వాత ఈ ఇన్సైట్స్ ఉంటాయి కదా! ఈ ఇన్సైట్స్‌లో డేటా అంతా కలెక్ట్ చేసి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎన్ని షేర్స్ చేసాము, ఎన్ని కామెంట్స్ వచ్చినాయి, ఇవన్నీ కూడా మనం క్లయింట్‌కి డీటెయిల్స్ అనేవి పంపించాలి. మనకేంటంటే డేస్ గడిచే కొద్దీ మనకి వ్యూస్ అనేవి ఇంక్రీజ్ అవుతా ఉంటాయి. మనం పోస్టింగ్ టైం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఒక హై పీక్స్ పోస్టింగ్ టైంలో పోస్ట్ చేసిన వాటికి మంచి వ్యూస్ వస్తున్నాయి. ఎప్పుడు మనకు టైం ఉన్నప్పుడు ఎప్పుడో పోస్ట్ చేసిన వాటికి ప్రాపర్‌గా వ్యూస్ అయితే రావట్లేదు. ఇట్లా మనం ఈ డీటెయిల్స్ అన్నీ చూస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇన్‌స్టాగ్రామ్. ఇన్‌స్టాగ్రామ్‌లో సేమ్ అంతే. ఇక్కడ వచ్చేసి మనము ఈ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ ఈ మోర్ ఆప్షన్‌లో సెట్టింగ్స్‌లోకెళ్ళేసి
ఇక్కడొచ్చేసి ప్రొఫెషనల్ అకౌంట్ ఉంది. ఇక్కడ క్లిక్ చేసి ఈ డీటెయిల్స్ అన్నీ యాడ్ చేయండి. తర్వాత ఎడిట్ ప్రొఫైల్. ఇక్కడ మన వెబ్‌సైటు, ఈ వెబ్‌సైట్‌కి సంబంధించిన మన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వండి. అండ్ అకౌంట్ సెంటర్‌లోకి వస్తుంటే ఇక్కడ ఉన్న అకౌంట్స్ ఒక్క నిమిషం ఉండండి. ఇక్కడ ఇక్కడొచ్చేసి ఇక్కడ మీకు స్విచ్ టు క్రియేటర్ అకౌంట్ ఆర్ స్విచ్ టు పర్సనల్ అకౌంట్ అని ఉంది. బట్ ఇక్కడొచ్చేసి స్విచ్ టు బిజినెస్ అకౌంట్ అని వస్తది. మనం పర్సనల్‌లో ఉన్నప్పుడు ఇక్కడ బిజినెస్ వస్తది. మనం మళ్ళీ మార్చుకోవాలంటే ఇక్కడ మళ్ళీ పర్సనల్ క్లిక్ చేస్తే పర్సనల్ అకౌంట్‌కి వెళ్ళిపోతుంది. పర్సనల్ అకౌంట్ నుంచి మీరు ఇక్కడొచ్చేసి బిజినెస్ టూల్స్ అండ్ కంట్రోల్స్ ఉన్నాయి కదా! ఇక్కడికొచ్చేసి మీరు పర్సనల్ అకౌంట్ నుంచి బిజినెస్ అకౌంట్‌కి కన్వర్ట్ చేసుకోండి ఇన్‌స్టాగ్రామ్. ఇక్కడ కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఇంకా మీరు ప్రొఫైల్‌లోకెళ్ళేసి ఇంకా అప్డేట్ చేసేసేయండి. క్రియేట్ దగ్గరికెళ్ళి ఇక్కడ మన ఇమేజ్ ఇక్కడొచ్చేసి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వచ్చింది కదా! ఈ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఇది మన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్. కాకపోతే ఇన్‌స్టాగ్రామ్‌కి రీల్స్ అనేవి కొంచెం ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మనం ఇదేంటంటే ఇది మొబైల్‌లో అయితే మనకొస్తదనమాట. మనం ఏదైతే ఇక్కడ మనం దీనికి యాడ్ చేస్తాం కదా! లైక్ ప్రొఫైల్‌కి లైక్ డీపీస్ టైప్‌లో స్టేటస్ అప్డేట్ చేసినయి మనకిక్కడ హైలైట్ అవుతా ఉంటాయి. మనం హైలైట్ చేసి ఇట్లా మనం డీపీ పెట్టినయన్నీ ఇట్లా మనం ఏ కేటగిరీకి ఆ కేటగిరీ వచ్చేస్తాయి. ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు వీటన్నిటికి కూడా. ఇది ఇన్‌స్టాగ్రాము. బట్ ఇప్పుడేంటంటే మనం ఫేస్‌బుక్ నుంచి ఇన్‌స్టాగ్రామ్‌కి కనెక్షన్ ఉంటేనే మనం చేయగలుగుతాము. లేకపోతే చేయలేము. ఇక్కడొచ్చేసి మెటా బిజినెస్ సూట్ ఉంది నెక్స్ట్ స్టెప్. ఈ మెటా బిజినెస్ సూట్ అనేది మనకి ఇన్‌స్టాగ్రామ్‌కి, ఫేస్‌బుక్‌కి రెండిటికి ఇంటిగ్రేట్ అయ్యి ఉంటుంది. ఇక్కడొచ్చేసి మనము ఇక్కడ నార్మల్‌గా అయితే ఇక్కడ కనెక్ట్ అయ్యుండదు. ఇక్కడ కనెక్ట్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉంటది. క్లిక్ చేసి మీరు మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌తో లాగిన్ అయ్యి ఇక్కడ కనెక్ట్ చేయాలి. ఒక ఫేస్‌బుక్ అకౌంట్‌కి ఒక ఫేస్‌బుక్ పేజ్‌కి ఒక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అనేది లింక్ అప్ అవ్వాలి. ఇక్కడ లింక్ చేసుకోండి. లింక్ చేసుకున్నాక ఇక్కడేంటంటే మనకి క్రియేట్ ఎ పోస్ట్ అని ఉంది. క్రియేట్ ఎ పోస్ట్ అన్నప్పుడు ఇక్కడ మీరు పోస్ట్ క్రియేట్ చేయొచ్చు. యాడ్ ఫోటో ఆర్ యాడ్ వీడియో ఏదైనా యాడ్ చేయొచ్చు. ఇట్లా ఒక వీడియో యాడ్ చేసుకొని ఇక్కడొచ్చేసి ఫేస్‌బుక్‌కి దీనికి కంటెంట్ ఉంది గదా! ఇది లింక్డ్ఇన్‌కి సంబంధించింది.
బట్ కానీ కంటెంట్ అయితే లింక్డ్ఇన్, ఫేస్‌బుక్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా మనం కంటెంట్ అనేది యాడ్ చేసుకొని ఇక్కడ మన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి జస్ట్ పబ్లిష్ చేసుకుంటే ఇమ్మీడియేట్‌గా పబ్లిష్ అవుతది. బట్ ఇక్కడ మనం యూజ్ చేసుకునే ఇంకొక ఆప్షన్ ఏంటంటే షెడ్యూల్. అంటే మనము ఫెస్టివల్స్ అప్పుడు కానీ, లేకపోతే ఇంకెప్పుడన్నా మనం ఆఫీస్‌లో లేని టైంలో షెడ్యూల్ చేయాలి. లేదంటే ఎవ్రీడే మనకి మార్నింగ్ 9-11 పీక్స్ టైము పోస్టులు చూడడానికి, లేదంటే ఈవినింగ్ 6-7 పీక్స్ టైమ్ అనుకుంటా. ఆ టైంలో మనం చేయడానికి టైం సరిపోవచ్చు. ఒకరోజు మర్చిపోవచ్చు. అందుకని మనం క్రియేట్ చేసుకున్న నెక్స్ట్ మినిట్ మనం ఇక్కడ సెటప్ చేసుకోవాలి. అంటే ఇన్‌స్టాగ్రామ్‌కి ఒక టైం ఉంటది. ఫేస్‌బుక్‌కి ఒక టైం ఉంటది. ఇది మనం గూగుల్‌లో సెర్చ్ చేసుకోవాలి. ఈరోజు ఎన్ని గంటలకి చేయాలి అండ్ ఇక్కడ ఏ టైంకి చేయాలి అది చూసుకొని ఇక్కడ షెడ్యూల్ అని యాక్టివేట్ చేసేస్తే మనకి యాక్టివేట్ అయిపోతుందనమాట. టైం అనుకోండి 20 అట్లా షెడ్యూల్ చేస్తే పోస్ట్ అవుతాయనమాట. ఇక్కడ పబ్లికా, రిస్ట్రిక్టెడ్ అంటే ఎవరు చూడాలి, ఎవరు చూడకూడదు ఇక్కడ ఇవ్వచ్చు. బట్ మనం పబ్లిక్ కాబట్టి పోస్ట్ చేస్తాం. షెడ్యూల్, షెడ్యూల్ చేసేస్తే ఈ వెళ్ళిపోతదనమాట. అలాగే ఇక్కడి నుంచే మనము స్టోరీస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌కి, ఫేస్‌బుక్‌కి రెండిటికి. క్రియేట్ ఎ వీడియో ఆర్ ఇమేజ్ ఉంది. ఈ ఇమేజ్ తోటి మనం స్టోరీ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ స్టోరీ క్రియేట్ చేసి షేర్ చేసేయచ్చు. ఇమ్మీడియేట్‌గా అది అప్డేట్ అయిపోతుందన్నమాట. అలాగే ఇక్కడి నుంచి రీల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ యాడ్స్ క్రియేట్ చేయొచ్చు. ఇది ప్లానర్ అంటారు. అండ్ క్రియేట్ యాడ్ అంటే ఇక్కడ ఇంకొక మనకు డిఫరెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడొచ్చేసి గెట్ స్టార్ట్ విత్ ఆటోమేటెడ్ యాడ్ అంటే ఏఐ యాడ్స్ అండ్ గెట్ మెసేజెస్ మనకు మెసేజెస్ కావాలా? 2 యాడ్స్‌ని కంపేర్ చేయటమా? బూస్ట్ ఫేస్‌బుక్ కంటెంట్, ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్, ఫేస్‌బుక్ పేజెస్ అంటే ఇవి బూస్ట్ చేయడానికి అంటే ఎక్కువ మందికి చూడడానికనమాట. ఆ పోస్ట్ వరకు బూస్ట్ చేస్తే ఎక్కువ వ్యూస్ అట్లొస్తాయి. అలాగే కాల్స్ రావడానికి, వెబ్‌సైట్ విజిట్స్, మోర్ లీడ్స్. ఈ ఆప్షన్స్ ఇక్కడి నుంచి కూడా యాడ్ క్యాంపెయిన్ సెటప్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ కన్నా కూడా మనకి యాడ్ మేనేజర్‌లో మంచిగా యాడ్స్ సెట్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ బేసిక్ ఆప్షన్సే ఉంటాయి. బట్ ఇక్కడ కూడా ఒక ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే క్రియేట్ రీల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఉన్నాయి కొన్ని అంటే క్రియేట్ ఏ స్టోరీ అండ్ మోర్ ఆప్షన్స్ లైవ్ పెట్టుకోవచ్చు. పోస్ట్ వీడియోస్ అక్రాస్ పేజెస్ అండ్ బల్క్ అప్లోడ్ రీల్స్, బల్క్ అప్లోడ్ వీడియోస్ ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి మనం అప్డేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి యాడ్ మేనేజర్ అయితే ఇక్కడికొచ్చేసి యాడ్స్ చేస్తాము. ఇక్కడొచ్చేసి మనకి క్యాంపెయిన్ అంటే లీడ్స్ జనరేట్ చేసుకోవడానికా? క్యాంపెయిన్ రన్ చేసేది? అవునండి. ఓకే. ఇక్కడ యాడ్ మేనేజర్ ఉంది. ఇక్కడి నుంచి కూడా వెళ్ళొచ్చు యాడ్ మేనేజర్‌లోకి. ఇక్కడ యాడ్ మేనేజర్‌లోకెళ్ళేసి ఇక్కడ యాడ్ అనేది క్రియేట్ చేస్తాం. ఫస్ట్ ఇక్కడ మనము ఫస్ట్ స్టెప్ మనకి ఇందులో 3 స్టెప్స్ ఉంటాయి. క్యాంపెయిన్, యాడ్ సెట్, యాడ్ లెవెల్. ఫస్ట్ ఇదొచ్చేసి క్రియేట్. క్రియేట్‌లో మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. అంటే అవేర్‌నెస్ క్రియేట్ చేయడానికి మనకి అవేర్‌నెస్ అంటే రీచ్, బ్రాండ్ అవేర్‌నెస్, వీడియో వ్యూస్‌కి యూజ్ అవుతుంది. మనం అవేర్‌నెస్ క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకుంటే. ఎక్కువ పీపుల్స్‌కి రీచ్ అవ్వడానికి అంటే ఎక్కువ పీపుల్స్‌కి అవేర్‌నెస్ క్రియేట్ చేయడానికి. అలాగే మన బ్రాండ్ వీడియోస్‌కి వ్యూస్ వస్తాయి. నెక్స్ట్ ట్రాఫిక్. ట్రాఫిక్ అంటే లింక్ క్లిక్స్ మన వెబ్‌సైట్ లింక్ కానీ, ల్యాండింగ్ పేజెస్ లింక్స్ కానీ, ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ విజిట్స్ కానీ ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎంగేజ్‌మెంట్.
ఎంగేజ్‌మెంట్ అంటే పోస్ట్ ఎంగేజ్‌మెంట్ మన మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లో ఎక్కువ పీపుల్స్ ఎంగేజ్ అవ్వడానికి, అలాగే వీడియో వ్యూస్ రావడానికి, కన్వర్షన్స్‌కి యూజ్ అవుతది. బట్ లీడ్స్ కన్నా కూడా ఎంగేజ్‌మెంట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది కన్వర్షన్ రేట్. లీడ్స్ క్యాంపెయిన్‌కొచ్చేసరికి మనకి ఎ కంప్లీట్‌గా ఇది లీడ్స్ డిపెండ్ అయి ఉంటది. వెబ్‌సైటు ఇన్‌స్టెంట్ ఫార్మ్ యూజ్ చేసి లీడ్స్ జనరేట్ చేసుకుంటాము. ఇన్‌స్టెంట్ ఫార్మ్ ఒక్కటే సెపరేట్‌గా చేసుకోవచ్చు. అండ్ మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ నుంచి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది ఎక్కువ కన్వర్షన్స్‌కి యూజ్ అవుతది. అండ్ కాల్స్ కూడా వస్తాయి. కాల్ యాడ్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చనమాట. అండ్ నెక్స్ట్ ఆహ్, యాప్ యాప్ ప్రమోషన్స్, యాప్ ఇన్‌స్టాలేషన్స్, యాప్ ఏమన్నా ఈవెంట్స్ ఉంటే అవి మనం చూడొచ్చు. అలాగే సేల్స్ మన దీనికైతే షాపిఫై అది లైక్ ఏదైనా కామర్స్ అనే ఒక వెబ్‌సైట్ ఉండాలి. అప్పుడే మనం ఈ సేల్స్‌ది చేయగలుగుతాం. ప్రెజెంట్ అయితే అన్నిటికన్నా ఎక్కువగా అందరూ చూసేది లీడ్సే ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్. ఒకప్పుడైతే మనకి లీడ్స్ అనేది అంత ప్రయారిటీ కాదు. మనం ఆర్గానిక్‌గా లీడ్స్ జనరేట్ చేసేవాళ్ళం. అవేర్‌నెస్ క్రియేట్ చేసిన ఇవన్నిటికి లీడ్స్ అనేవి జనరేట్ అయ్యాయి. బట్ ఇప్పుడు సినారియోస్ మారిపోయినాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు లీడ్ క్యాంపెయిన్సే చేస్తున్నారు. నేను కూడా ఈ లీడ్ క్యాంపెయిన్ చూపిస్తాను మీకు. మీరు ఈరోజు ప్రాక్టీస్ చేయండి. ఇన్ కేస్ మీకు ఓకే సెటప్ చేయడం వచ్చింది అంటే ఓకే. ఒక 200, 300 రూపీస్ పెట్టి రియల్ టైమ్ యాడ్ రన్ చేయండి. ఒక ఇమేజ్ క్రియేట్ చేసి అప్పుడు మీకు ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ వస్తది. ఓకే. అప్పుడు మీకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తది ఇంటర్వ్యూస్‌లో. దీనికి పెద్దగా అమౌంట్ ఏం కాదు కాబట్టి ఒక 300 అంటే పెద్ద ప్రాబ్లమ్ కాదు. ఇన్ కేస్ మీకేదన్నా మీ వెబ్‌సైట్ ఉండి, మీకేదైనా బిజినెస్ ఉండి, మీరేదైనా వేరేది చేయాలనుకుంటే మీరు అలా చేసుకోవచ్చు. లేదు అంటే మన కంపెనీ డీటెయిల్సే తీసుకొని చేయండి. ఓకే. శ్రీష డిజిటల్‌కే చేయండి. లీడ్స్ ఎన్నొస్తున్నాయి, ఎట్లా ఫార్మ్ పెట్టడం ఇవన్నీ కూడా చూపిస్తాను. అలాగే వాట్సాప్‌కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి లీడ్స్. లీడ్స్‌ది కంటిన్యూ. ఇక్కడొచ్చేసి మనం క్యాంపెయిన్ నేము, డిజిటల్ డేట్ యేసుకున్నాం. ఇక్కడొచ్చేసి మనకి ఈ క్యాంపెయిన్ వచ్చేసి మనకి ఈ యాడ్ సెట్‌కి నేము అంటే సేమ్ నేమ్ ఇవ్వండి. మనకి 1, 2 క్యాంపెయిన్స్ అయితే గుర్తుపెట్టుకుంటాం గానీ, మనము మంత్లీ ఒక 15-20 30 క్యాంపెయిన్స్ రన్ చేస్తుంటే అవన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టం. కాబట్టి అన్నిటికి నేమ్ ఇవ్వండి. ఇది క్యాంపెయిన్ లెవెల్, ఇది యాడ్ సెట్ లెవెల్ అండ్ యాడ్ లెవెల్ అంటే ఇది యాడ్ లెవెల్. ఇక్కడ మనం క్యాంపెయిన్ లెవెల్‌లో మన క్యాంపెయిన్ నేమ్ ఇచ్చాము. బడ్జెట్ యాక్షన్ అని ఉంది. ఇక్కడొచ్చేసి రిజర్వేషన్ అది స్ట్రిక్ట్‌గా ఉంటది. యాక్షన్ అంటే మనం బిడ్ సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఈ క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి లీడ్స్. ఇది కన్ఫర్మ్‌గా ఉందో లేదో చూసుకోవాలి. ఇక్కడొచ్చేసి మనకి బడ్జెట్ ఇక్కడ చెప్తున్నాడు. మనం క్యాంపెయిన్ లెవెల్ బడ్జెట్ అంటే మనం ఒక క్యాంపెయిన్ లెవెల్‌లో 3, 4 యాడ్ సెట్స్ క్రియేట్ చేసుకోవచ్చనమాట. ఒక 1000 రూపీస్ తీసుకొని 4 యాడ్ సెట్స్ ఉంటే ఒక్కొక్క యాడ్ సెట్‌కి 250 రూపీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తది. సమ్‌టైమ్స్ ఏ యాడ్ సెట్ బాగా పెర్ఫార్మ్ చేస్తే దానికొస్తది. ఇదేంటంటే మనకి ఎక్కువగా ఏఐ హెల్ప్ తీసుకుంటదండి. ఏఐ ప్లస్ అంటే అడ్వాంటేజ్ ప్లస్ క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్ అని బడ్జెట్ అని ఇక్కడొస్తుంది. అంటే ఏఐ రిలేటెడ్‌గా. ఇక్కడొచ్చేసి మనం యాడ్ సెట్ లెవెల్ తీసుకున్నాం బడ్జెట్. అంటే మనం ఒక క్యాంపెయిన్ తీసుకున్నాం. దాని లెవెల్‌లో మనం బడ్జెట్ సెలెక్ట్ చేసుకున్నాం. అప్పుడు నెక్స్ట్ స్టెప్‌లో మనం బడ్జెట్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడొచ్చేసి వాట్సాప్ అనుకోండి. సింపుల్ అండి. జస్ట్ సెలెక్ట్ చేసుకుంటే వాట్సాప్ సెలెక్ట్ అయిపోద్ది. లాస్ట్‌లో కెన్ ఐ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆన్ దిస్ అని ఒక మెసేజ్ వచ్చేస్తది. బట్ ఇక్కడ మనకి కొంచెం టిపికల్‌గా ఉండేది ఫార్మ్ క్రియేట్ చేయడం. ఇది చూపిస్తా. ఈ వెబ్‌సైట్ అనుకోండి. వెబ్‌సైట్ లింక్ ఇక్కడ యాడ్ చేసేస్తాము. అలాగే దీనికొక పిక్సెల్ కోడ్ ఉంటుంది. ఆ పిక్సెల్ కోడ్ తీసుకొచ్చే మనం వెబ్‌సైట్‌లో యాడ్ చేసుకుంటాం. ఓకే. అప్పుడు ట్రాకింగ్ వస్తుంది. అందుకోసం అనేసి ఈ వెబ్‌సైట్ తీసుకున్నాం. బట్ ఇన్‌స్టంట్ ఫార్మ్ అంటే ఇప్పుడు రికమెండెడ్ ఇది. ఆహ్, దీనికొచ్చి ఇన్‌స్టంట్ ఫార్మ్ క్రియేట్ చేయాలంటే కంపల్సరీగా ప్రైవసీ పాలిసీ పేజీ ఉండాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఇన్‌స్టంట్ ఫార్మ్ సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ స్టెప్ ఇక్కడ మన
పేజీ కరెక్ట్‌గా ఉందా లేదా చూసుకోవాలి. కరెక్ట్‌గా ఉన్నాక ఇక్కడ కొత్త ఆప్షన్ ఇచ్చాడు. ఇంతకుముందు ఈ రూల్స్ సెట్ చేసుకోవడం ఏం లేదు. ట్ హౌ మచ్ మోర్ సర్టెన్ ఆడియన్స్ మన సర్టెన్ ఆడియన్స్ మన బిజినెస్‌ని చూసుకోవడానికి మనం రూల్స్ అనేవి క్రియేట్ చేసుకోమని ఇచ్చాడిక్కడ. ఇక్కడ ఎక్కువ ఔట్‌కమ్స్ రావాలంటే కొత్తగా రూల్ సెటప్స్ అనేసి సెట్ చేసుకోవాలి. ఇక్కడ బడ్జెట్ ఇంక్రీజ్ చేసుకోవడం అంటే క్రైటీరియా అంటే ఏజ్, జెండరు, మొబైల్ ఆపరేషన్, లొకేషన్స్ ఇవి. ఈ లొకేషన్‌లో యాడ్ రన్ అయినప్పుడు మనం లొకేషన్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు, ఆ లొకేషన్స్‌లో యాడ్ రన్ అయినప్పుడు ఇంక్రీజ్ ద బడ్జెట్. బడ్జెట్ ఇంక్రీజ్ అవ్వాలా? వద్దా? ఒకవేళ ఆ లొకేషన్‌లో యాడ్ రన్ చేసుకున్నప్పుడు బడ్జెట్ డిక్రీజ్ అవ్వాలా? వద్దా? ఆడియన్స్ ఇట్లా మనము రూల్స్ అనేవి సెట్ చేసుకోవాలనమాట స్టెప్ బై స్టెప్. రూల్స్ సెట్ చేసుకుంటే ఆ ఏరియాలో యాడ్ రన్ అవుతున్నప్పుడు, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి యాడ్ రన్ అవుతున్నప్పుడు, అప్పుడు ఒకవేళ ఆళ్ళు కన్వర్ట్ అవ్వలేదనుకో ఇంకొకసారి చూపించినది మళ్ళీ అమౌంట్ అనేది తీసుకొని మళ్ళీ చూపిస్తదనమాట. అట్లా అమౌంట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటది. అట్లా మనం రూల్స్ సెట్ చేసుకోవాలిక్కడ. కాకపోతే ప్రెజెంట్ ఇప్పుడు ఇది రీసెంట్‌గా వచ్చింది. ఇది ప్రీవియస్ అయితే లేదు. ఇది సెలెక్ట్ చేసుకోకపోయినా కూడా అంత మనకి అబ్జెక్టబుల్ ఏం కాదు. అండ్ డెలివరీ వచ్చేసి స్టాండర్డ్. ఇక్కడ ఇది మనం చేంజ్ చేసుకోవడానికి ఏం రాలేదు. డైనమిక్ క్రియేటివ్స్. ఇక్కడ ఇది కూడా కొత్తగా వచ్చింది డైనమిక్ క్రియేటివ్స్ అని. ఇక్కడ డైనమిక్ క్రియేటివ్స్ ఆన్ చేస్తే ఏంటంటే ఆటోమేటిక్‌గా ఆ సైజ్‌కి మన ఇమేజ్ అనేది సెట్ అవుతుందనమాట. ఇది ఆన్ చేస్తే ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా రీసెంట్‌గా వచ్చింది అప్డేట్. ప్రీవియస్ అయితే ఈ ఆప్షన్ కూడా లేదు. అలాగే మనం బడ్జెట్ వచ్చేసి డైలీ బడ్జెట్ 300 500 పెట్టొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే బడ్జెట్ అనేది ఇక్కడ మనకి ఎస్టిమేషన్ ఆడియన్స్ అనేది చూపించట్లేదు. అంతకుముందు ఓల్డ్ క్యాంపెయిన్‌లో మాన్యువల్ సెటప్‌లో మనకి ఎస్టిమేషన్ ఆడియన్స్ చూపించేది. ఇక్కడొచ్చేసి డైరెక్ట్‌గా ఇక్కడేమైందంటే అడ్వాంటేజ్ ప్లస్ లీడ్స్ క్యాంపెయిన్ అనేది ఆన్ అయిపోయింది ఆటోమేటిక్. ఇది ఆఫ్ చేయడానికి మనకి క్యాంపెయిన్ లెవెల్‌లో బడ్జెట్ సెలెక్ట్ చేసుకోలేదు. కానీ ఆడియన్స్ ప్లేస్‌మెంట్స్ ఆటోమేటిక్‌గా ఆన్ అయిపోయినాయి. ఇక్కడ మనం ఏం చేయడానికి కూడా ఆప్షన్ లేదు. ఆఫ్ చేయడానికి కూడా ఆప్షన్ లేదండి. అందుకని ఇక్కడ ఎస్టిమేటెడ్ రిజల్ట్ చూపించట్లేదు. ఇక్కడ మనకి స్టార్ట్ డేట్ ఉంది. ఎండ్ డేట్ సెలెక్ట్ చేసుకుంటే మనం ఇక్కడ సెట్ ఎండ్ డేట్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. అట్‌లీస్ట్ 7 డేస్ అన్నా ప్రాపర్‌గా కంటిన్యూగా రన్ అయితే దీనికి వాల్యూ అనేది తెలుస్తది. బట్ 1 డేకి కూడా మనకు రిజల్ట్ అనేది వస్తుంది. ఇమ్మీడియేట్‌గానే రిజల్ట్ వచ్చేస్తుంది. మనం 1, 2 డేస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మనకు ఎండ్ డేట్ వద్దు అనుకుంటే ఎండ్ డేట్ అనేది తీసేయొచ్చు. అంటే ఎండ్ డేట్ సెలెక్ట్ చేస్తే ఏమవుతుందంటే ఆ ఎండ్ డేట్‌కి యాడ్ క్లోజ్ అయిపోతది. మళ్ళీ నెక్స్ట్ మనము రన్ చేయాలంటే ఇంకొక ఎండ్ డేట్ అనేది ఇంకొక క్యాంపెయిన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎండ్ డేట్ సెలెక్ట్ చేసుకోలేదనుకో కంటిన్యూషన్‌గా మనం అమౌంట్ యాడ్ చేసినప్పుడల్లా యాడ్ రన్ అవుతూనే ఉంటది. బట్ ఇక్కడ ఇంకోటేంటంటే మనం అమౌంట్ ఎక్కువగా యాడ్ చేసేసాము. ఓ 10,000 యాడ్ చేసాము. 3,000 అయిన తర్వాత ఆపేద్దాం అనుకున్నాము. కానీ మనం మర్చిపోయాము. అప్పుడేంటంటే 10,000 కూడా యాడ్ రన్ అయిపోద్దనమాట. మన అమౌంట్ అనేది పోతది. అది ఒక మనకి మైనస్ పాయింట్ ఇక్కడ. కాకపోతే ఎండ్ డేట్ సెలెక్ట్ చేసుకున్నాం. అది డిపెండ్స్ ఆన్ అవర్ సిట్యుయేషన్. నెక్స్ట్ ఇక్కడ ఆడియన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆడియన్స్ అనేవి మనకి 3 టైప్స్ ఉంటాయి. ఒకటి సేవ్డ్ ఆడియన్స్, కస్టమ్ ఆడియన్స్, లుకే-లైక్ ఆడియన్స్. మనకి ప్రెజెంట్ కస్టమ్ ఆడియన్స్, లుకే-లైక్ ఆడియన్స్ లేరు. సేవ్డ్ ఆడియన్స్‌ని తీసుకుంటున్నాం. ఈ కస్టమ్ ఆడియన్స్ అంటే ఏంటంటే ఆల్రెడీ మన దగ్గర డేటా ఉంటే ఆ డేటాని అప్‌లోడ్ చేసి సేమ్ అలాంటి ఆడియన్స్‌ని కస్టమైజ్ చేసుకోవటం. కస్టమైజ్ ఆడియన్స్. ఆర్ లుకే-లైక్ ఆడియన్స్ అంటే ఏంటంటే మన వెబ్‌సైట్‌కి ఎవరైతే విజిట్ చేస్తారో అలాంటి వాళ్ళు ఆర్ మన దగ్గర ఉన్న డేటా ఉంటుందిగా ఆ డేటా ప్లస్ అలాంటి డెమోగ్రాఫిక్స్ ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తదనమాట. లుకే-లైక్ ఆడియన్స్ అంటే సేమ్ పర్సెంటేజ్‌లో.
అది ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి సేవ్డ్ ఆడియన్స్ మన దగ్గర ఎవరు లేరు. కాబట్టి మనం సేవ్డ్ ఆడియన్స్‌ని సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడొచ్చేసి ఇదొక కొత్త పాలిసీ పెట్టాడు రీసెంట్‌గానే. ఒక 10-15 డేస్ బ్యాక్ నుంచే. అంతకుముందేమో మనకి ఈ ఆప్షన్ అనేది లేదు. మనం యాడ్స్ కనుక ఇండియాలో రన్ చేయాలి అంటే ఇక్కడొచ్చేసి మనము డిక్లరేషన్ ఇవ్వాలనమాట ఈయనకి. మనం చేసేవి ఇవన్నీ గూడా పాలిసీ, రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా ఇవ్వాలి. బట్ దీనికి మనం ఏమి మన దగ్గర ఏం లేవు కాబట్టి ఇంకొకటేంటంటే పొలిటికల్ రిలేటెడ్‌గా గాని, మనీ రిలేటెడ్, లోన్స్ రిలేటెడ్ యాడ్స్ అయితే రన్ చేయాలంటే కంపల్సరీగా రూల్స్ ఫాలో అవ్వాలి. బట్ ఇక్కడొచ్చేసి మనము నార్మల్ ఆడియన్స్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఇండియా కదా! ఈ లొకేషన్ చేంజ్ చేస్తున్నాం. లొకేషన్ వచ్చి హైదరాబాద్. హైదరాబాద్ ప్లేస్ అంటే హైదరాబాద్ టోటల్ 80 కిలోమీటర్స్ రన్ చేస్తున్నాం. అంటే మనకు ఆన్‌లైన్ కాబట్టి మనం కిలోమీటర్స్ తీసుకున్నాం. అలాగే బెంగుళూరు. ఇట్లా మనం లొకేషన్ చేంజ్ చేసుకున్నాము. హైదరాబాద్, బెంగుళూరు అని. నెక్స్ట్ ఏజ్ అనమాట. ఈ ఏజ్ వచ్చేసి మనకి అంటే ఆల్మోస్ట్ 23, 24 ఇయర్స్‌కి స్టడీస్ అయిపోతాయి కాబట్టి అక్కడి నుంచి కాన్సంట్రేట్ చేయొచ్చు. అలాగే 40, 40, 40 ఇయర్స్, 45 ఇయర్స్ వరకు కాన్సంట్రేట్ చేయొచ్చు. అంటే డిపెండ్స్ ఆన్ ద సర్వీసెస్ అండ్ కోర్స్ మన ఆడియన్స్ బిజినెస్ ఓనర్స్ అయితే చెప్తారు కదా! వాళ్ళకి ఎలాంటి ఆడియన్స్ అని దాన్ని బేస్ చేసుకొని మనం డే సెలెక్ట్ చేసుకోవచ్చు. 45 ఇక్కడ యాడ్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ జెండర్. ఏ జెండర్‌కి కావాలో ఆ జెండర్ సెలెక్ట్ చేసుకుంటాం. ఆలా, మెన్నా, విమెన్ మనకు ఆల్‌గా రిలేటెడ్ కాబట్టి ఓకే. ఇక్కడొచ్చేసి కస్టమ్ ఆడియన్స్ ఉన్నారు. కస్టమ్ ఆడియన్స్ అంటే మనం క్రియేట్ చేసుకోవాలి. బట్ ఇది నెక్స్ట్ స్టెప్‌లో చూపిస్తాను సెపరేట్‌గా. ఇక్కడొచ్చేసి డీటెయిల్డ్ టార్గెట్ అడ్వాంటేజ్ ప్లస్ ఆడియన్స్ అని ఉంది. ఆన్ చేసుకున్నాం. మనం సెలెక్ట్ చేయకపోయినా కూడా వాళ్ళే మన డెమోగ్రాఫిక్స్‌ని బట్టి చేసుకుంటారు. బట్ ఇక్కడొచ్చేసి మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, స్టూడెంట్స్, ఆన్‌లైన్ అడ్వర్టైజింగ్ ఇట్లా ఎక్కువగా స్టూడెంట్స్‌ని కాన్సంట్రేట్ చేయాలి. స్టూడెంట్స్, ఎడ్యుకేషన్‌కి, జాబ్ ట్రైల్ చేసే వాళ్ళకి ఇట్లా మనం అందరిని టార్గెట్ చేసి ఇట్లా మనం ఆడియన్స్ మొత్తాన్ని సేవ్ చేసుకున్నాక ఇక్కడొచ్చేసి లాంగ్వేజెస్. ఏ లాంగ్వేజ్ వాళ్ళకి మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడ లాంగ్వేజ్ తెలుగు. ఇక్కడ మనం ఏ లాంగ్వేజెస్ కావాలంటే ఆ లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే మనం లాంగ్వేజెస్ వదిలేయొచ్చు కూడా.
ఇట్లా లాంగ్వేజెస్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడొచ్చేసి సేవ్ ఆడియన్స్ అని ఉంది. ఇక్కడ ఆడియన్స్‌కి ఒక నేమ్ ఇచ్చేసి సేవ్ చేసుకున్నామంటే, అది మళ్ళీ నెక్స్ట్ టైమ్ క్యాంపెయిన్ రన్ చేసేటప్పుడు ఆ ఆడియన్స్‌ని మనం యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు ఎక్కడొస్తదంటే యూజ్ సేవ్డ్ ఆడియన్స్ అని ఉంది కదా! ఇక్కడొస్తే ఇక్కడ మనం సేవ్ చేసుకున్న ఆడియన్స్ లిస్ట్ వస్తది. ఈ ఆడియన్స్ లిస్ట్ మనం ఇక్కడ ఆల్రెడీ సెట్ చేసుకొనున్నాము. ఇంటర్న్‌షిప్ ఆడియన్స్ అంటే ఇట్లా ఆడియన్స్ అని ఆటోమేటిక్‌గా వస్తాయి. మనం ఇంత టైమ్ స్పెండ్ చేయకుండా నెక్స్ట్ టైమ్ చేసేది. ఇట్లా ఆడియన్స్ సెటప్ చేసుకున్నాక ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ప్లేస్‌మెంట్స్ ఆల్రెడీ ఇది మనం మాన్యువల్‌గా సెలెక్ట్ చేసుకుంటాము. బట్ ఇక్కడ వచ్చేసి ఈడ ఆల్రెడీ ఫిక్స్ చేసి పెట్టేసాడు. మనకు అడ్వాంటేజ్ ప్లస్ ఆడియన్స్‌ని ఆన్ చేసేసాడు. మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి పెద్దగా ఆప్షన్స్ ఇక్కడ ఇవ్వట్లేదు. మనకి ఇక్కడ ఏం ఇంకా ఆప్షన్ వాళ్ళకి వదిలేయడమే. ఇక్కడ వచ్చేసి కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. డివైస్ ఆపరేషన్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లోకెళ్ళాలి, ఏ ప్లాట్‌ఫామ్స్‌లోకెళ్ళాలి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. మామూలుగా అయితే వాళ్ళు ఇచ్చింది తీసుకుంటే మనకేంటంటే ఈ ఆడియన్స్ ప్లస్ నెట్వర్క్ అనేది మనకు అంత పెద్దగా యూజ్ అవ్వదు కాబట్టి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే సరిపోతది. అలాగే ప్లేస్‌మెంట్స్ ఎన్ని ప్లేస్‌మెంట్స్‌లో అవైలబుల్ ఉంది. ఇక్కడొచ్చేసి మనకి స్టోరీస్, రీల్స్‌లో వద్దు అనుకుంటే మనం ఇమేజ్ యాడ్ చేస్తామనుకోండి. ఈ స్టోరీస్, రీల్స్ వేస్ట్ అనమాట. ఇంకా వీడియోస్ కానీ ఇవన్నీ మనకి అవసరం లేనివి ఇక్కడ తీసేసుకోవచ్చు. ఇవి వచ్చేసి స్కిప్పబుల్ యాడ్స్, నాన్ స్కిప్పబుల్ యాడ్స్ ఇవన్నీ కూడా కొత్త ఆప్షన్స్ తీసుకొచ్చారు ఇందులోకి. ప్రీవియస్ ఇవన్నీ ఏం లేవు. ఆడియన్స్ నెట్వర్క్ యాడ్స్ ఇవన్నీ కూడా యాడ్ చేయమన్నాడు. బట్ ఇవన్నీ మనకేం అవసరం లేదు. ఇక్కడ ఇంతవరకు సెలెక్ట్ చేసుకుంటే చాలు. అండ్ నెక్స్ట్ స్టెప్ ఇది కూడా అసలు చేయాల్సిన అవసరం కూడా ఏముండదు. జస్ట్ ఇక్కడ అడ్వర్టైజ్ ప్లస్ ఆడియన్స్ అనేది ఆన్ అయ్యింది కాబట్టి, లేదు మనం కావాలంటే మనం అప్పుడు క్రియేట్ చేసుకోవచ్చనమాట. ఇంకా నెక్స్ట్ మనం యాడ్స్‌లోకొచ్చాము ఇక్కడ. యాడ్స్‌లోకొచ్చినాక ఇక్కడ నేమ్ ఇచ్చేసాము. ఇది సేమ్ మనం ఏది ఇచ్చామో అదే ఇస్తే గుర్తుంటదనమాట. యాడ్స్ ఇవి కన్‌ఫ్యూజ్ అవ్వకుండా డాష్‌బోర్డ్‌లోకెళ్ళినప్పుడు నెక్స్ట్ ఇక్కడొచ్చేసరికి ఇక్కడ ఫేస్‌బుక్ పేజ్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఇంటిగ్రేట్ అయ్యింది. ఒకవేళ అవ్వలేదనుకో ఇక్కడ కూడా చూపిస్తుంది మీకు కనెక్ట్ ఇన్‌స్టాగ్రామ్ అని అప్పుడు కనెక్ట్ అవ్వచ్చు. తర్వాత యాడ్ సెటప్ అనమాట. ఇక్కడ సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో అని ఉంది. సెలెక్ట్ ఏ ఇమేజ్, సెలెక్ట్ ఏ వీడియో, క్రియేట్ ఏ వీడియో అని ఇక్కడ క్రియేట్ అనే కొత్త ఆప్షన్ ఇచ్చాడు మళ్ళీ మనకి. మల్టిపుల్ అడ్వర్టైజర్స్ అని యాడ్ సెటప్, సెలెక్ట్ ఇమేజ్. మనం డైరెక్ట్ ఇక్కడ అప్లోడ్ అని చేస్తే అప్లోడ్ చేయొచ్చు. అప్లోడ్ చేసి తీసుకోవచ్చు. లేదా ఆల్రెడీ అప్లోడ్ అయి ఉన్న ఇమేజెస్ ఉన్నాయి కాబట్టి అవి ఇమేజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇమేజెస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడొచ్చి మనకి టెక్స్ట్ యాడ్ చేయమంటుంది. ఇక్కడొచ్చి ఏంటంటే ఇంకొకటి వస్తదనమాట. సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో ఆర్ కరాసిల్ అని. ఇక్కడ కరాసిల్ ఆప్షన్ కూడా తీసేసి ఇక్కడే పెట్టాడు. మల్టిపుల్ ఇమేజెస్ విత్ స్లైడ్ షో విత్ మల్టిపుల్ ఇమేజెస్ అని. అన్నిది ఒకే ఆప్షన్‌లో ఇచ్చాడు. ఆప్టిమైజ్ క్రియేటివ్ ఫర్ ఈచ్ పర్సన్. ఈచ్ పర్సన్‌కి ఆప్టిమైజ్ చేయమన్నాడు. ఇక్కడొచ్చేసి డిఫరెంట్ ఇమేజెస్ అంటే రీసెంట్‌గానే మార్చాడు. ఇంతకుముందు ఇవన్నీ మార్చలేదు. రీసెంట్ అప్డేట్స్ ఇవన్నీ. మామూలుగా ఓల్డ్ అకౌంట్స్‌కి ఇవన్నీ కూడా నార్మల్‌గానే ఉన్నాయి. ఇవి కొత్త అకౌంట్స్‌కి కొత్త అప్డేట్స్ అన్నీ వచ్చేస్తున్నాయి.
ఇక్కడ ప్రైమరీ టెక్స్ట్ హెడ్లైన్ ఇది తెలుగులో డిజిటల్ మార్కెటింగ్. ఇంకా కూడా మనము ఎఫెక్టివ్‌గా రాయాలంటే ఇంకా పెద్ద పెద్ద కంటెంట్ అనేది మంచిగా నీట్‌గా పెద్ద టైటిల్స్, డిస్క్రిప్షన్స్ కూడా రాసుకోవచ్చు. ఎందుకంటే ప్రైమరీ టెక్స్ట్ ఈ ప్రైమరీ టెక్స్ట్ తీసుకొని ఇక్కడ యాడ్ చేస్తాం. ఇక్కడ ఈ ప్రైమరీ టెక్స్ట్ ఇవనేది చాలా ఇంపార్టెంట్. ఇవి ప్రాపర్‌గా ఉండాలి. అలాగే బాగా కన్వర్ట్ అయ్యేలాగా ఉండాలనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి డిస్క్రిప్షన్ ఇది మనం రాయకపోయినా కూడా పర్లేదు. డిస్ప్లే లింక్ అన్నాడు. మన వెబ్సైట్ లింక్ అనేది కూడా ఇవ్వచ్చు ఇక్కడ, లేదంటే వదిలేయచ్చు. లేదా మన ల్యాండింగ్ పేజెస్ ఏమన్నా ఇవ్వచ్చు ఇట్లా డిస్ప్లే యూఆర్ఎల్ అని. అండ్ ఇక్కడ వచ్చేసి సైన్ అప్ బటన్. ఇక్కడ మనకి సైన్ అప్ బటన్ వచ్చిన తర్వాత యాడ్ అనదర్ ఆప్షన్ ఉంది. అవసరం లేదు. యాడ్ చేయాలనుకుంటే ఇంకొకటి కూడా యాడ్ చేసుకోండి. లర్న్ మోర్ కానీ ఇట్లా ఇవి కూడా చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అవసరం లేకపోతే ఒకటే సరిపోతుంది. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం ఫామ్ క్రియేట్ చేయాలి. ఇది మేజర్. ఇక్కడ ఫామ్కి మనము నేమ్ పెట్టుకొని క్రియేట్ చేస్తాం. డేట్ అవన్నీ పెట్టుకుంటే ఏ రోజు క్రియేట్ చేసాం, ఏ ఆప్షన్స్ క్రియేట్ చేసాం, ఇవన్నీ కూడా మనకి ప్రాపర్గా తెలుస్తాయి. ఇక్కడ వచ్చేసి మోర్ వాల్యూమ్, హై ఇంటెన్షన్ అండ్ రిచ్ క్రియేటివ్ అంటే ఎక్కువ మోర్ వాల్యూమ్ అంటే ఎక్కువ మందికి పీపుల్స్ మనకి ఫిల్ చేస్తారు క్లిక్ ఫాము. అండ్ ఆప్టిమైజ్డ్ అండ్ మాన్యువల్గా యాడ్ చేయాలంటే మనము బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి. మనం ఆప్టిమైజ్డ్ తీసుకుంటే నార్మల్గా వచ్చేస్తుంది. ఇక్కడ హెడ్లైన్ రాయాలి. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ రాయమన్నారు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డిస్క్రిప్షన్ మెసేజ్. ఇక్కడ వస్తుంది అది. ఇక్కడ మనకి ఈమెయిల్ ఐడి, ఫుల్ నేమ్, ఫోన్ నెంబర్ ఉంది. ఈ ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ లేకపోతే ఇట్లా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ కాదు, మన మ్యాండేటరీ. అండ్ నెక్స్ట్ ఇంకా మీరు ఏదైనా కావాలన్నా కూడా సిటీ కానీ సిటీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇట్లా. ఇంకా నెక్స్ట్ మీరు ఏమైనా ఓన్ క్వశ్చన్స్ అడగాలనుకున్నారు అనుకోండి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. విచ్ లాంగ్వేజ్ యువర్ ప్రిఫర్డ్. లేదంటే సెలెక్ట్ లాంగ్వేజ్ అయినా సింపుల్గా పెట్టచ్చు. సెలెక్ట్ లాంగ్వేజ్ అని ఇంగ్లీష్, ఇట్లాగా మనం ఇంకా కావాలంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, కండిషనల్స్, అపాయింట్మెంట్ రిక్వైర్మెంట్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. ప్రజెంట్ మనకి ఇంతవరకు సరిపోద్ది కాబట్టి ఇది తీసుకుంటున్నాం. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఇక్కడ మనం ప్రైవసీ పాలసీ పేజ్ అనేది యాడ్ చేయాలి. ఇక్కడ మనకి ప్రైవసీ పాలసీ చేస్తే దేంట్లో నుంచి తీసుకోవాలి? అది వెబ్సైట్లో తీసుకున్నాను, కాకపోతే నేను బ్లాగ్లో నుంచి తీసుకున్నాను లేండి. నా వెబ్సైట్లోది నేను కింద లింక్ ఇవ్వలేదు, అందుకని నేను నా బ్లాగ్ ఇంకొకటి ఉంటే ఆ బ్లాగ్ నుంచి తీసుకున్నాను. మీరైతే ఏ కంపెనీకి అయితే చేస్తున్నారో ఆ కంపెనీ వెబ్సైట్కి ప్రైవసీ పాలసీ పేజ్ అనేది ఇంపార్టెంట్. ఒకవేళ లేకపోయినా కూడా మీరు అడిగి పెట్టించండి దాన్ని. ఓకే.
ఇంకా ప్రైవసీ పాలసీ పేజ్ తీసుకొని ఇంకా నెక్స్ట్ స్టెప్ ఇక్కడ వచ్చేసి మనం థ్యాంక్ యూ మెసేజ్ పెట్టినాక మనం ఇక్కడ వచ్చేసి వెబ్సైట్ కానీ వ్యూ ఫైల్ కానీ కాల్ బిజినెస్ కానీ వాట్సాప్ కానీ మనం వాట్సాప్ ఇస్తే ఒకవేళ వాళ్ళు ఫామ్ ఫిల్ చేసినా కూడా కొంతమంది ఏంటంటే వాట్సాప్కి మళ్ళీ మెసేజ్ పెడుతుంటారు. ఇట్లా క్రియేట్ ఫామ్ అంటే ఫామ్ క్రియేట్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ మనము పబ్లిష్ చేసేస్తాం యాడ్ అనేది. ఇక్కడ వచ్చేసి మనకు పేమెంట్ ఎర్రర్ వస్తుంది యాడ్. ఈ పేమెంట్ ఎర్రర్ని మనం బిల్ పేమెంట్ అని ఇక్కడికి వచ్చి మనం బిల్ పేమెంట్స్ చేయాలి. ఇక్కడ యాడ్ ఫండ్స్ అని వస్తుంది. యాడ్ ఫండ్స్ అని వస్తే మనం ఎంత 500 ఎంత కావాలంటే అంత 200 500 అట్లా యాడ్ చేసుకొని ఇక్కడ యూపీఐ మనకి సింపుల్గా స్క్రీన్ షేర్ క్యూఆర్ కోడ్ వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ తోటి మనం స్కాన్ చేసేసుకోవచ్చు. ఇక్కడ జస్ట్ స్కాన్ చేసేస్తే మీ అమౌంట్ అనేది యాడ్ అయిపోద్ది. ఇంకా యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ యాడ్ క్యాంపెయిన్ అనేది రన్ అవుతుంది. ఒకవేళ మీరు ఫామ్ పెట్టారు కదా, ఫామ్ పెట్టినప్పుడు అయితే డీటెయిల్స్ ఇక్కడ రిజల్ట్ అని ఉంది కదా, ఇక్కడ వస్తాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి మీకు రిజల్ట్ అనేది వచ్చింది. ఇక్కడ 9 లీడ్స్ వచ్చినాయి ఇంతకుముందు ఓల్డ్ క్యాంపెయిన్కి. జస్ట్ ఓల్డ్ క్యాంపెయిన్ ఈ లీడ్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫామ్కి ఈ యాడ్స్లోకి రండి. ఈ ఇంటర్న్షిప్ అనే దీనికి లీడ్స్ ఉన్నాయి. యాడ్ క్యాంపెయిన్లోకి వచ్చేసి దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వస్తే ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకో. ఇక్కడ జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే లీడ్స్ అనేవి డౌన్లోడ్ అవుతాయి. ఇక్కడ లీడ్స్ అనేవి డౌన్లోడ్ అవుతాయి. ఎక్సెల్ ఫార్మాట్, సిఎస్వి ఫార్మాట్ అని జస్ట్ డౌన్లోడ్ కొట్టేస్తే డౌన్లోడ్ వచ్చేస్తుంది. ఇట్లా మీరు లీడ్స్ అనేవి డౌన్లోడ్ అదే వాట్సాప్ మెసేజెస్ అనుకోండి, ఎన్ని మెసేజెస్ వచ్చినాయో మీకు చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి రిజల్ట్ అనే ఆప్షన్ దగ్గర మీకు చూపిస్తుంది. లీడ్స్ ఇక్కడ ఇట్లా డౌన్ ఏరో వస్తే డౌన్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రీచ్, మన యాడ్ ఎంతమందికి రీచ్ అయింది, మన ఇంప్రెషన్స్ ఎన్ని వచ్చినాయి అంటే ఇంప్రెషన్ అంటే ఎన్నిసార్లు మన యాడ్ చూపించింది. మన యాడ్ 2500 టైమ్స్ చూపిస్తే 2300 మెంబర్స్ కంటే ఆల్మోస్ట్ 400 మెంబర్స్కి రీచ్ అయ్యింది. అంటే కాస్ట్ పర్ క్లిక్, మన కాస్ట్ పర్ రిజల్ట్ ఒక్కొక్క లీడ్కి మనకి 24 రూపీస్ అలా అమౌంట్ పడింది. అలాగే టోటల్ 290 రూపీస్. అంటే మనము 300 యాడ్ చేస్తాము, రిమైనింగ్ అనేది జిఎస్టీ పోతుంది అన్నమాట. ఇట్లా మనం ఈ క్యాంపెయిన్ అనేది మనం సెట్ చేసుకుంటాము. ఇది ఫేస్బుక్ అడ్వర్టైజ్మెంట్ క్యాంపెయిన్స్, ఇవన్నీ మెటా బిజినెస్ సూట్, ఫేస్బుక్ యాడ్ పోస్టింగ్ అన్నీ. అలాగే మనము వెబ్సైట్ యాడ్ చేసుకున్నప్పుడు మన వెబ్సైట్కి పిక్సెల్ కూడా యాడ్ చేసుకుంటాం కదా, అది ఇక్కడ ఉంటుంది ఈవెంట్ మేనేజర్లో. ఈవెంట్ మేనేజర్లో వచ్చిన తర్వాత టోటల్ ఈవెంట్స్ అంటే మన ఆల్రెడీ పిక్సెల్ కోడ్ ఉంది కాబట్టి ఇక్కడ మనకు టోటల్ ఈవెంట్స్ అన్ని చూపిస్తున్నాయి. వ్యూ ఈవెంట్ యాక్టివిటీస్ అంటే ఏమేమి ఈవెంట్ యాక్టివిటీస్ జరిగినాయి, డేటా అంతా ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. బట్ ఇక్కడ వచ్చేసి డేటా సెట్ అని ఉంది కదా, ఈ డేటా సెట్లో సెటప్ మెటా పిక్సెల్ అని ఉంటుంది. మామూలుగా ఇక్కడ వచ్చేసి మనం అసలు కనెక్ట్ అవ్వలేదు అనుకోండి, ఇక్కడ నుంచి మనం వెబ్
ఈ యాప్ ఇవన్నీ చూపిస్తది. ఇవి మనం కనెక్ట్ చేసుకోవాలి వెబ్‌కి. ఆ తర్వాత నెక్స్ట్ ఓవర్ వ్యూలో ఇక్కడ డీటెయిల్స్ చూపిస్తది. బట్ ఇక్కడంటే ఏం చేయం. బట్ డేటా సెట్‌లోకొచ్చేసి ఇక్కడ మనం డేటా అనేది తీసుకుంటాము. ఇనిషియేటింగ్స్ అంటే ఇక్కడ ఈ కోడ్ వస్తది. ఈ కోడ్ కాపీ చేసి ఈ కోడ్ తీసుకెళ్ళి మన వెబ్‌సైట్‌లో స్నిప్పెట్ ఉంటది కదా! కోడ్ స్నిప్పెట్ హెడర్, ఫూటర్‌లో మనము గూగుల్ అనలిటిక్స్ అండ్ సెర్చ్ కన్సోల్ ఎక్కడైతే కోడ్ యాడ్ చేస్తున్నామో అక్కడ ఈ కోడ్ యాడ్ చేస్తే అప్పుడు రీటార్గెటింగ్ అవుతదనమాట. అప్పుడు మనం ఎంతమంది మన వెబ్‌సైట్‌ని విజిట్ చేశారు, ఎంతమంది ఫార్మ్ ఫిల్ చేశారు, ఎంతమంది ఫార్మ్ ఫిల్ చేయకుండా బ్యాక్‌కెళ్లారు వీళ్ళందరిని ట్రాక్ చేస్తది. మళ్ళీ యాడ్స్ రన్ చేసినప్పుడు వాళ్ళకి డీటెయిల్స్ అనేవి మన యాడ్ అనేది వాళ్ళకి కనిపిస్తది. అప్పుడు మనం ఇది సెలెక్ట్ చేసుకోవాలంటే లుక్ ఎలైక్ ఆడియన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. మన వెబ్‌సైట్‌కి ఎక్కువగా విజిటర్స్ వస్తున్నారు. కానీ మన వెబ్‌సైట్ రీటార్గెట్ చేయాలంటే ఆ లుక్ ఎలైక్ ఆడియన్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. బట్ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఆడియన్స్ అనమాట. లుక్ ఎలైక్ ఆడియన్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, కస్టమ్ ఆడియన్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ క్రియేట్ ఏ ఆడియన్స్, ఇక్కడ కస్టమ్ ఆడియన్స్. ఇక్కడ వచ్చేసి మనకు సోర్సెస్ ఇచ్చాడనమాట. వెబ్‌సైట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ దీనికి కూడా మనకు వెబ్‌సైట్ ఎక్కడైతే సెలెక్ట్ చేస్తామో అక్కడ రీమార్కెటింగ్ లైక్ పిక్సెల్ కోడ్ అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే యాప్ యాక్టివిటీస్, క్యాటలాగ్స్, కస్టమ్ లిస్ట్, ఆఫ్‌లైన్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కస్టమ్ లిస్ట్ అంటే మన దగ్గర డేటా ఉందనుకోండి. ఆ డేటాని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం బిజినెస్ అకౌంట్ యాడ్ చేసుకొని ఏ పేజీ కావాలో ఆ పేజీకి ఈ సెటప్స్ అన్నీ చేసుకోవాలన్నమాట. అడ్మిన్ రివ్యూస్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి లుక్ లైక్ ఆడియన్స్. లుక్ లైక్ ఆడియన్స్ అంటే మనం ఇక్కడ వచ్చేసి మన పేజెస్ ఉన్నాయన్నమాట. ప్రోడక్ట్ పేజెస్ అండ్ పిక్సెల్ సెలెక్ట్ చేసుకుంటే మనం రీటార్గెట్ చేయొచ్చు. బట్ ఈ పిక్సెల్స్‌ది మనం కోడ్ యాడ్ చేయలేదు కాబట్టి ఇలా చూస్తుంది. నెక్స్ట్ లుక్ లైక్ ఆడియన్స్ 0 to 1% అంటే మన డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్‌కి తగ్గట్టుగా వేరే కొత్త వాళ్ళ డెమోగ్రాఫిక్స్ కూడా సెలెక్ట్ చేసి వాళ్ళకి మన యాడ్ చూపిస్తదన్నమాట. కొత్త పీపుల్స్‌కి రీచ్ అవ్వడానికి ఈ లుక్ లైక్ ఆడియన్స్‌ది సెట్ అవుతది మనకి. బట్ ఇది మనం ప్రాపర్‌గా యాడ్ చేయలేదు. లైక్ పీపుల్స్ ఆర్ యూజింగ్ iOS 4 దీనికి ఇది యూజ్ అవ్వదు. ఇది చూపిస్తున్నాడు. ఈ సెటప్స్ అన్నీ చేసుకోవాలి. ఇక్కడ ఇంకా ఈ ఆడియన్స్ 3 టైప్స్‌లో మనకి ఏది కంఫర్టబుల్‌గా ఉంటే అది. బట్ మోస్ట్‌లీ మనకేంటంటే సేవ్డ్ ఆడియన్స్‌నే ఎక్కువగా యూజ్ చేస్తాము. ఇక్కడ సేవ్డ్ ఆడియన్స్ అంటే మనం సేవ్ చేసుకున్న ఆడియన్స్ లిస్ట్ అంతా ఇక్కడ వస్తదండి. ఇట్లా సేవ్ చేసుకొని ఎక్కువగా ఇదే యూజ్ చేస్తాం. బట్ మనకి ఎప్పుడైతే బాగా ఎక్కువ పీపుల్స్ మన వెబ్‌సైట్‌ని విజిట్ చేస్తారో అప్పుడే అవి వర్క్ అవుతాయండి. ఈ రీటార్గెట్ చేయడము ఇవన్నీ కూడా. పీపుల్స్ ఎక్కువ విజిట్ అవ్వలేదనుకోండి మనకి పెద్దగా యూజ్ ఉండదు. మనకి మోస్ట్‌లీ సేవ్డ్ ఆడియన్సే యూజ్ అవుతాయి. ఓకే అండి. ప్రెజెంట్ ఇక్కడి వరకైతే సెట్ చేయండి. ఒక పేజ్ క్రియేట్ చేసుకొని ఆ పేజ్ తర్వాత మళ్ళీ యాడ్ సెటప్ అయితే చేయండి. ఒకవేళ రేపు రాలేదనుకోండి రేపు క్లాస్‌లో మళ్ళొకసారి చూద్దాము. యాహ్! ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోండి ఫస్ట్. ఓకే. ఓకే అండి. ప్రాపర్‌గా జెన్యూన్ యాడే రన్ చేద్దాం రేపు. యాహ్! మంచి ఇమేజ్ కావాలంటే మన ఫేస్‌బుక్ ఉంది కదా! శ్రీష డిజిటల్‌ది. ఆ! ఆ లింక్ చూసి అట్లా ఏదన్నా ఒక ఇమేజ్ లాగా లేకపోతే మీకేదైనా ఐడియా వస్తే అట్లా ఒక ఇమేజ్ సరే. జెన్యూన్ ఇమేజ్ ఇన్‌స్టాగ్రామ్ సైజ్ చేయండి. 1080 సైజ్. ఫేస్‌బుక్ సైజ్ కాకుండా. అదైతే రెండిటికి సెటప్ అవుతుంది. కంటెంట్ ఓకే. అవి రేపు క్రియేట్ చేసి చూద్దాం. మీరు ట్రై చేయండి. రాకపోతే రేపు చూద్దాం. ఆ!
పేజ్ అయితే క్రియేట్ చేసుకోండి. ఓకే. ఓకే అండి. ఓకే. థాంక్ నార్మల్ ఇప్పుడున్న ప్రెజెంట్ ఫేస్‌బుక్‌లోనే ఒక పేజ్ క్రియేట్ చేసి ఓకే. ఓకే అండి. ఓకే.